ఏదో ఒక పాయింట్లో నీకు విడుదల రావాలి. ఎన్ని రోజులు అక్కడ ఆగిపోతారు? కొరియర్ బాక్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు మంచి గ్లాస్ ఐటమ్స్ ఆర్డర్ చేసి ఉంటారు. కొరియర్ బాక్స్ వచ్చినప్పుడు ఆ బాక్స్ అంతా ఒక్కొక్కసారి సరిగ్గా రాదు, క్రష్ అయిపోయి ఉంటుంది, నలిగిపోయి ఉండొచ్చు, నొక్కు పడి ఉండొచ్చు. కానీ లోపల ఐటమ్ సేఫ్గా రావడానికి వాళ్ళు ఏం చేస్తారు, దాని చుట్టూ ఒక బబుల్ ర్యాప్ వేస్తారు. చూసారు ఎప్పుడైనా? దాని చుట్టూ కూడా అది పగిలిపోకుండా దాని చుట్టూ ఒక బబుల్ ర్యాప్ వేస్తారు. పైన ఉన్న బాక్స్ అంతా క్రష్ అయినా కూడా లోపల ఐటమ్ మాత్రం సేఫ్లీ డెలివర్డ్. సో బయట ఉన్న బాక్స్ను బట్టి ఐటమ్ సేఫ్గా డెలివర్ అయిందో చెప్పరు. ఓపెన్ చేయండి, లోపల ఉన్న వస్తువును చూడండి. వస్తువు సరిగ్గా ఉన్నట్లయితే అది సరిగ్గా ఉన్నట్టు, బయట ఉన్న బాక్స్ను బట్టి కాదు. అలాగే నీ జీవితంలో నీ శరీరము ద్వారా ఏం క్రియలు జరిగాయో, ఎన్ని తప్పులు జరిగాయో తెలియదు, కానీ లోపల పరిశుద్ధాత్మ దేవునితో సంచకరువు వేశాడంట. హల్లెలూయా! పరిశుద్ధాత్మతో నింపబడ్డావంట. ఈరోజు నీకు ఇచ్చిన గుర్తింపు లోపల అలాగే ఉంది. దేవుడు నీకు కలిగిన ఉద్దేశాలు అలాగే ఉన్నాయి. దేవుడు నీ కొరకు ఉంచిన పిలుపు అలాగే ఉంది. ఏ గొప్ప మార్గంలో నిన్ను తీసుకొని వెళ్తున్నాడో అది ఇంకా భద్రపరిచి ఉంచాడంట. బయట ఉన్న బాక్స్ చూడగానే అమ్మ బాబోయ్, ఒక్కొక్కసారి ఆ బాక్స్ చూడగానే భయం వేస్తుంది. ఇంత భయంకరమైన స్థితిలో ఈ డెలివరీ చేశాడు, లోపల సరిగ్గా ఉందా లేదా అని. కానీ ఒక్కొక్కసారి బాక్స్ ఎంత క్రష్ అయినా లోపల అది భద్రపరుస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ పాపము లేదంటే ఈ యొక్క టెంప్టేషన్ మనకు తగులుతాయని ఆయనకు తెలుసు. అందుకే లోపల నుంచి మనల్ని భద్రపరిచాడు. ఈరోజు విడుదల కావాలి, పర్వాలేదు. చాలా మంది బల్ల తీసుకుంటున్నప్పుడు పాపాలు ఒప్పుకుంటారు కానీ ఏమవుతుంది, మళ్ళీ తిరిగి అదే బంధకాల్లోకి వెళ్ళిపోతుంటారు. ఈరోజు ఒప్పుకుంటే వచ్చేది ఏంటి? రిలీఫ్ వస్తుంది. ఏడ్చినప్పుడు వచ్చేది ఏంటి? ఒకలాంటి ఎమోషనల్ రిలీఫ్ వస్తుంది. ఒక వెంటింగ్ అంటారు. వెంటింగ్ విల్ నాట్ సెట్ యూ ఫ్రీ, ద ట్రూత్ ఆఫ్ గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ. హల్లెలూయా! ఈరోజు సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయును అంట. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పెను. So you don't fix identity by trying harder. You fix your identity by believing right. ఈరోజు నువ్వు ఎవరై ఉన్నావో, నువ్వు చేసే పనుల ద్వారా నువ్వు మార్చబడవు. నీ గుర్తింపు నువ్వు వాక్యము ద్వారా నువ్వు ఎవరై ఉన్నావని తెలుసుకుంటావో దాన్ని బట్టి ఆ గుర్తింపులో నడుస్తావు. తప్పకుండా సమాజము నువ్వు చేసిన తప్పుల ద్వారా నిన్ను గుర్తిస్తుంది, కానీ క్రీస్తు మాత్రము నీకున్న గమ్యస్థానము ద్వారా నిన్ను గుర్తిస్తాడు. హల్లెలూయా! సో పీపుల్ విల్ నేమ్ యూ బై యువర్ హిస్టరీ, బట్ గాడ్ నేమ్స్ యూ బై యువర్ డెస్టినీ. ఆమేన్.